ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 మార్చి 21 శనివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మీ నిక్కచ్చితనం మరియు నిర్భయంగా వ్యక్తపరిచే అభిప్రాయాలు ఈరోజు మీ స్నేహితుడిని అనుకోకుండా గాయపరచవచ్చు. కాబట్టి మాటల విషయంలో కొద్దిగా సంయమనం పాటించడం మంచిది. డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఈరోజు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్నట్టే ఆర్థికంగా కొంత మొత్తాన్ని ఆదా చేయగలుగుతారు. అయితే ప్రతి ఒక్కరి డిమాండ్లను తీరుస్తూ పోవాలని ప్రయత్నిస్తే మీ పని మీరే మోసుకోవాల్సి వస్తుంది. అందువల్ల అవసరమైన చోట మాత్రమే సహాయం చేయడం ఉత్తమం. ప్రేమ విషయంలో అతి ఆధారపడే బానిసలాగా ఉండకండి. మీ వ్యక్తిత్వానికి, స్వేచ్ఛకి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అనవసర పనుల కారణంగా ఈరోజు మీ సమయం కొంత వృధా అయ్యే అవకాశం ఉంది. సమయ నిర్వహణపై దృష్టి పెట్టడం అవసరం. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారం, డ్రింక్స్తో ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే అధికారం లేదా నిర్లక్ష్యం మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. ఈ రాశిలోని వ్యాపారస్తులకి మరియు ట్రేడ్ వర్గాలకి ఇది అనుకూలమైన రోజు. వారి వ్యాపారాల్లో లాభాలని పొందాలనే కోరిక ఈరోజు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆర్డర్లు, మంచి అవకాశాలు మీ వైపు రావచ్చు. బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సరస్వతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.